క్రీస్తులో నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ప్రియ సహోదరుడా, గత కార్యక్రమంలో మనం చూసాము ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో 13వ వాక్యాన్ని మనం చూసాము. నీ దుఃఖమునకు ప్రతిగా నేను నీకు సంతోషమును అనుగ్రహించి నిన్ను ఆదరిస్తానని ప్రభు చెప్పాడు. ఆమేన్. హల్లెలూయ. నిజమేనండి. మన దుఃఖాన్ని తొలగించి ఆయన మనకు దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి మన జీవితాన్ని ఆదరించే దేవుడు అని చెప్పి మనం చూసాం. నిన్నటి కార్యక్రమంలో మనం చూసాం యోబు యొక్క జీవితంలో ఉన్న ఆ యొక్క వ్యాధి అనే ఆ యొక్క దుఃఖం నుంచి ఏ విధంగా దేవుడు మార్చాడు, అటువంటి దుఃఖంలో నుంచి దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేశాడనేది మనం గ్రహించాం. ఈరోజు కూడా మరి ఒక కార్యాన్ని మనం పంచుకోబోతున్నాం. ఈరోజు ప్రపంచంలో చాలా వేదన కలిగిన మరి ఒక కారణం అవమానం వలన కలిగే దుఃఖం. అవమానం వలన కలిగే దుఃఖం. ప్రియ సహోదరుడా, 1 సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం 9-10 వాక్యాలు మీరు గమనించినట్లయితే ఈ వాక్యాల్లో వ్రాయబడి ఉంది, హన్నా అనే ఒక సహోదరి గర్భఫలం కొరకు అయ్యో అంత వేదన దుఃఖం కాదయ్యా, దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి ఏడుస్తోంది. హృదయాన్ని కుమ్మరించి ఏడుస్తుంది. కారణం హన్నాకు పిల్లలు లేరు. హన్నాకు పిల్లలు లేరు. పిల్లలు లేరన్న ఒక కారణం ఆమె హృదయాన్ని బాధించింది. కారణం ఏంటో తెలుసా? తన భర్త ఎల్కానా చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. తన ఎల్కానాకు మరి ఒక భార్య ఉంది. ఆమె పేరు పెనిన్నా. హన్నా పెనిన్నా. హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ పెనిన్నా ప్రతిరోజు అనుదినము ఈ యొక్క హన్నాను విసికిస్తూ వచ్చింది. అనుదినము ఆమెపై కోపిస్తూ వచ్చింది. కారణం, నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు. నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు. విసుకిస్తుంది. ప్రతి మాట ఆమె హృదయాన్ని బాధించింది. ప్రతి నోట ఆ మాట బాధిస్తూ వచ్చింది. ఒక ప్రక్క పిల్లలు లేరన్న వేదన ఒక ప్రక్క ఉంటే, మరో ప్రక్క తన సహోదరి అయిన పెనిన్న వేదన పరిచే మాటలు తన హృదయాన్ని గాయపరిచింది. తద్వారా ఆమె జీవితంలో దుఃఖం, కుమలి ఏడుస్తుంది. ఇంకొక ఆశ్చర్యం ఏంటో తెలుసా? అందరూ పండుగలు చేసుకొని, అందరూ దేవాలయంలో పండుగలు చేసుకుని ఆనందంతో ఉన్నా కూడా ఈ సహోదరి మాత్రం ఏడుస్తూనే ఉంటుంది, దుఃఖంతోనే ఉంటుంది. కారణం పిల్లలు లేరే అనే దుఃఖం ఆమె జీవితాన్ని చాలా బాధించింది, చాలా హృదయాన్ని బాధించింది. వేదనతో కుమిలిపోయి ఏడుస్తుంది. ఓ రోజు తన భర్త ఎల్కానా అంటున్నాడు, అమ్మా, ఎందుకు ప్రతిరోజు ఏడుస్తున్నావు? సరిగా అన్నం తినడం లేదు, భోజనం చేయకుండా నువ్వు ఏడుస్తున్నావే, ఇంతగా ఏడుస్తూ వేదన పడుతున్నావే, ఇంతగా దుఃఖిస్తున్నావే, పిల్లలు లేరన్న బాధతో దుఃఖిస్తున్నావే, 10 మంది పిల్లల కన్నా ప్రేమించే భర్త నేను నీకున్నాను కదా, ఎందుకు ఏడుస్తున్నావు అన్న అంటుంది. తన భర్తను చూసి, అయ్యా, 10 మంది పిల్లల కన్నా ప్రేమించే ఒక భర్తవు నీవు నాకున్నావు, నిజమే. కానీ నా హృదయ దుఃఖం నీకు తెలియదు, నా హృదయ వేదన నీకు తెలియదు. గొడ్రాలని నిందను మోసుకొని పిల్లలు లేని దానవని చెప్పి నన్ను చెప్పే ప్రతి మాట, ప్రతి అవమానం నా హృదయాన్ని బాధిస్తుంది, వేదన పరుస్తుంది. బయట వెళ్ళలేకపోతూ ఉన్నాను. నాకు పిల్లలు ఉన్నారే, ఈ హన్నాకెందుకు పిల్లలు లేరని చెప్పి నన్ను చూసి అంటున్నారు. సొంత బంధువులు వచ్చిన వాళ్ళంతా చెబుతూ ఉన్నారు, ఇంకా పిల్లలు పుట్టలేదా నీకు అంటున్నారు. మాటలు తట్టుకోలేకపోతున్నాడు, మాటలు సహించుకోలేకపోతున్నాడు. పిల్లలు లేరే, వేదన, దుఃఖం, కన్నీరు. ప్రియ సహోదరి ఈ వేదన తుక్కుమలి ఏడుస్తూ ఉంది. అందుకే సామెతల గ్రంథంలో చెప్పబడింది, ఎవరి దుఃఖం వారి హృదయానికే తెలుసు. ఒకరి యొక్క దుఃఖం తన ఆత్మను నలిపివేస్తుందట. మన దుఃఖం మన ఆత్మను నలిపివేస్తుంది. మన దుఃఖం మన హృదయానికే తెలుసు. ప్రియ సహోదరుడా, ఈ కార్యక్రమాలు చూస్తున్న నీవు కూడా వేదన, అవమానాలు సహించుకోలేక ఈరోజు దుఃఖంతో ఈ కార్యక్రమాలు చూస్తున్నావేమో. పిల్లలు లేరన్న దుఃఖం నీ జీవితాన్ని పాడు చేస్తుందేమో. అయ్యో, గర్భఫలం లేదని చెప్పే వేదన, అవమానం నేను వేదన పరుస్తున్నారేమో. నీ అన్న వాళ్ళే, నీ సొంత వాళ్ళే నిన్ను విసిగిస్తున్నారేమో.
నిన్ను కోపించుకుంటున్నారేమో. నీవు గొడ్రాలవని, నీవెందుకు పనికిరాని దానివని, ఇకపైన నువ్వు ప్రయోజనం లేని దానివని నిన్ను వేదన పరుస్తున్నారేమో. నా యేసయ్య నీతో మాట్లాడుతున్న ఒకే ఒక మాట, అన్నావలే నీవు కూడా కన్నీరు విడుస్తున్నావే, అన్నావలే కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నావే. నిన్ను చూసి చెబుతున్న ఒకే ఒక మాట, ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా నీ దుఃఖమునకు ప్రతిగా నా దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. కారణం, నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు కాబట్టి అన్నా యొక్క ప్రార్థన వినిన అదే దేవుడు నీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. అన్నా యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చిన అదే దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు. దుఃఖం చేత అన్న కుమిలిపోయి వేదన పడినప్పుడు దేవుని ఆలయంకు వెళ్ళింది, కన్నీరు విడిచి ఏడ్చింది. ప్రభువా, నాకొక కుమారునివయ్యా, నాకొక కుమారునివయ్యా, నీ పరిచర్యకను వాడుకుండి ఆ కుమారుని నీ సన్నిధిలోనే వదిలేస్తాను. నాకు కావలసిన ఒక కుమారుడు. ఆ కుమారుడు కూడా ఎందుకో తెలుసా? గొడ్రాలేని నిందను మోస్తున్న నా జీవితంలో ఏ ప్రయోజనం లేని వ్యక్తి అని చెప్పి నన్ను నిందిస్తూ అవమానిస్తున్న ఈ లోకంలో ప్రభువా, నాకు ఒక బిడ్డనిచ్చావంటే గొడ్రాలేని నింద నాకు తొలుగుతుంది. ఎంతో మంది నన్ను అవమానంగా చూస్తూ ఉన్నారు, ఎంతో మంది నన్ను వేదనగా చూస్తూ ఉన్నారు. ఇకపైన ఇటువంటి భయంకరమైన ఇటువంటి అవమానాలు నేను భరించలేకపోతున్నానయ్యా. నాకొక బిడ్డనివ్వండి, నాకొక కుమారునివ్వండి. ఏడుస్తుంది, హృదయాన్ని తెరిచి ఏడుస్తుంది. దేవుని యొక్క సముఖంలో నలిగిన విరిగిన హృదయంతో ఏడుస్తుంది. జరిగిన సంభవం ఏంటో తెలుసా? దేవుడు హన్నా యొక్క ప్రార్థన విన్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నలిగిన విరిగిన హృదయం అంటే నా దేవునికి ఎంతో ఇష్టం. ఆయన సన్నిధిలో ఎవరైతే ఏడుస్తారో, ఆయన సన్నిధిలో ఎవరైతే ప్రభువా నా జీవితాన్ని మార్చండి అని చెప్పి ఏడుస్తారో ఆయన హృదయం తట్టుకోలేదు. వెంటనే దిగి వచ్చి అద్భుతం చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఒక అద్భుతం జరిగిందండి, ఒక అద్భుతం జరిగింది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. మరుసటి సంవత్సరంలోనే సమూయేలు అనే ఒక గొప్ప ప్రవక్తను చేతులు పెట్టాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక గొప్ప ప్రవక్తను దేవుడు అనుగ్రహించాడు. ఆ ప్రవక్త ఎటువంటి వ్యక్తో తెలుసా? రాజుల్ని ఏర్పరిచే వ్యక్తిగా దేవుడు హన్నా యొక్క గర్భఫలములో నుండి సమూయేలునిచ్చాడు. హల్లెలూయా. అంతేకాదండి, ఈ యొక్క హన్నా కోరుకున్నది ఒకే ఒక కుమారుణ్ణే, కానీ నా దేవుడు అనుగ్రహించింది 6 మంది పిల్లల్ని అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈ కార్యాన్ని చూస్తున్నా, నీ జీవితంలో కూడా పిల్లలు లేరన్న వేదన, పిల్లలు లేరన్న బాధ, అవమానం, నిన్ను గొడ్రాలని చెప్పి నిందిస్తున్నప్పుడు నీ చెందుతున్న బాధ నీకు తెలుసు. నీ దుఃఖం నీ హృదయానికి తెలుసు. నలిగిపోతున్నావు దుఃఖము చేత. నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా నీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. ఆమేన్. నీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మార్చబడుతుంది. ఈ రోజు నీ దుఃఖం సంతోషంగా మార్చబడే రోజు. ఆమేన్, హల్లెలూయా. నిందలు మోసావు, అవమానాలు మోసావు, చాలయ్యా ఈ బ్రతుకని చెప్పి వేదనతో ఉన్నావు. నీకు ఒక శుభవార్త చెబుతున్నా, నా యేసు నీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హన్నా యొక్క ప్రార్థన వినిన అదే దేవుడు, హన్నాకు ప్రార్థనకు జవాబిచ్చిన అదే దేవుడు, హన్నాకు సమూయేలును అనుగ్రహించిన అదే దేవుడు నీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ విసుకతనాన్ని మార్చబోతున్నాడు. నిన్ను ఎంతమంది అవమానించారో అవమానాల మధ్య నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా సహోదరి, నెల్లూరు ప్రాంతంలో సరోజిని అనే ఒక సహోదరి ఉంది. ఆ సహోదరికి వివాహమై 4 సంవత్సరములుగా పిల్లలు లేరు. తన భర్త మంచి వ్యక్తి, ఎంతగానో డబ్బు ఖర్చు పెట్టాడు. వేల డబ్బులు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్స్ చెప్పారు, ఇకపైన పిల్లలు పుట్టడం అసాధ్యం. కారణం, మీ వైఫ్కు గర్భం ఫలంలో ఆ యొక్క గర్భాన్ని ఉత్పత్తి చేసే ఎగ్స్ ఉత్పత్తి కావడం లేదు, కాబట్టి పిల్లలు పుట్టడం అసాధ్యమని చెప్పి పంపించేశారు. వేల డబ్బు ఖర్చు పెట్టి కూడా నిరాశ, ఏమి చేయలేని పరిస్థితి. ఇదే వేదనతో కుమిలిపోయి నెల్లూరు ప్రాంతంలో ఒక చిన్న కూడిక జరిగింది. ఆ కూడికలోకి వచ్చింది. ఆ కూడికలో కూర్చుని వేదనతో కూర్చున్న నా సహోదరిని వాక్యోపదేశం చేయడానికి వెళ్ళిన నాకు ప్రభు చూపించాడు. ఆ సహోదరి యొక్క కన్నీటిని చూపించాడు.
ఆ సహోదరి కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. వెంటనే ఆ సహోదరి పైన చేతులుంచి ప్రవచనాత్మకంగా దేవుని యొక్క మహిమ కలిగిన నామములు ప్రార్థన చేశాను. జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? 1 సంవత్సరం తర్వాత అదే సహోదరి ఫోన్ చేస్తుంది. బ్రదర్, ఆ కూడికలో మీ దగ్గర ఆ రోజు మీరు ప్రార్థన చేశారు. ఈ రోజు 1 సంవత్సరం తర్వాత నా దేవుడు నన్ను ఆశీర్వదించి ఒక మహిమ కలిగిన ఆశీర్వాదం నాకు ఇచ్చాడు. ఈ రోజు నాకు ఒక మగపిల్లాడు దేవుడు పుట్టించాడు బ్రదర్ అని చెప్పి సంతోషంగా చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఒక కుమారుని కూడా జన్మనిచ్చి ఈ రోజు ఆ తల్లికి ఆ సహోదరికి 2 కుమారులు ఉన్నారు. దేవునికి సజీవ సాక్షులుగా నెల్లూరు ప్రాంతంలో ఇప్పటికీ వారు ఉన్నారండి. నేను ఎందుకు చెబుతున్నానో తెలుసా? నేను నీవు ఆరాధించే దేవుడు, నేను నీవు ఆరాధించే ఆ యేసయ్య సజీవుడై ఉన్నాడని మర్చిపోకండి. ఆయన నిన్ను నన్ను సజీవుడుగా మన మధ్య ఉన్నాడన్నది మర్చిపోకండి. మనల్ని అవమానకరంగా ఉంచే దేవుడు కాదు, మన దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు, మన స్థితులను మార్చే దేవుడు, మన స్థితిగతులను మార్చే దేవుడు. ఈ రోజు ఆ దేవుడే నీతో ప్రత్యక్షంగా చెబుతూ ఉన్నాడు, నీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. ఈ రోజు అది జరగబోతుంది. ఈ రోజు అది జరగబోతుంది. రే సహోదరుడు, ఈ రోజు అది జరగబోతుంది. ఒక అద్భుతం నీకు జరగబోతుంది. నా యేసు ఎంత గొప్ప దేవుడో తెలుసా? నీ కన్నీరు చూసే దేవుడు, నీ కన్నీరు చూసే దేవుడు. ఆయన హృదయం ఎటువంటిదో తెలుసా? కనికరముతో నింపబడిన హృదయం, కనికరంతో నింపబడిన హృదయం. ఒకరోజు యేసు ప్రభు నాయును అనే ఒక గ్రామానికి వెళ్తూ వచ్చాడు. ఆ ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి, ఆ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా ఆ యొక్క ప్రాంతంలో జరిగిన కార్యం, ఒక విధవరాలు, భర్తను కోల్పోయిన ఒక విధవరాలు తన యొక్క ఉన్న ఒకే ఒక కుమారుడు కూడా కోల్పోయి చనిపోయిన పరిస్థితుల్లో ఆ శవాన్ని బయటకు బరియల్ కార్యక్రమాల కొరకై శవాన్ని పాడి కాటికి ఎత్తుకుని వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు నాయును గ్రామానికి వెళ్తున్నాడు. గ్రామంలో ఉన్న వాళ్ళు బయట వస్తున్నారు. యేసు ప్రభు లోపల వెళ్తున్నాడు. లోపల ఉన్న వాళ్ళు బయట వస్తూ ఉన్నారు. లోపల ఉన్న వాళ్ళంతా వచ్చే ప్రతి ఒక్కరూ ఏ విధంగా వస్తున్నారో తెలుసా? కన్నీరు. ఎందుకో తెలుసా? ఆ విధవరాలికి ఎవరు లేరే. ఈ నాయును గ్రామంలో అనేక సంవత్సరాలుగా వారు ఉంటున్నారు. వారు, వారి భర్త, వారి అబ్బాయి ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబం. కానీ ఒక భయంకరమైన కార్యం చేత భర్త చనిపోయాడు. భర్త చనిపోయినప్పుడు ఆ తల్లి పడ్డ వేదన ఇంత అంతా కాదు. సరే, తన కుమారుడు ఉన్నాడు. తన కుమారుడు కోసం బ్రతకాలన్న నిరీక్షణతో కుమారుడిని పోషిస్తూ వచ్చింది. కానీ కుమారుడు కూడా భయంకరమైన కార్యంతో చనిపోయాడు. ఒక పక్క భర్త చనిపోయాడు, ఒక పక్క కుమారుడు చనిపోయాడు. ఉన్నది తల్లి మాత్రమే. ఆ తల్లి హృదయం బద్దలైపోతూ ఉంది, ఏడుస్తూ ఉంది. నా భర్త నన్ను విడిచి వెళ్ళిపోయాడు, నా కుమారుడు కూడా చనిపోయాడే పరిస్థితుల్లో ఏడుస్తుంది. నా కుమారుడా, నిన్ను పెద్ద చేసి పెంచి పోషించి ఎంతగానో చదివించి ఎంతగానో ఒక మంచి ఉద్యోగంలో చేర్పించి నీ దగ్గర నేను ఉండాలని ఎంతో ఆశపడ్డానే. భర్త లేకపోయినా నీ కోసం నేను బ్రతకాలని ఆశించి ఎంతో కష్టించి నిన్ను బ్రతికిస్తూ వచ్చానే. ఈ లోకంలో దేవుడు లేడా? ఈ లోకంలో దేవుడుంటే నా భర్తను తీసుకుని వెళ్ళిపోయి, నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి నన్ను ఎందుకు అనాథగా ఉంచాడని చెప్పి ఆ తల్లి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ గ్రామ ప్రజలంతా ఏడుస్తూ కన్నీరు విడిచారు. అయ్యో, ఆ గ్రామమే కన్నీరు విడిచారు. ఎంతటి వేదన, దుఃఖం. యేసు ప్రభు ఆమె దుఃఖాన్ని చూసి, ఆమె ఏడుస్తున్న ఏడుపును చూసి తట్టుకోలేకపోయాడు. యేసయ్య హృదయం కనికరం కలిగినది, ప్రేమ కలిగినది. తట్టుకోలేకపోయాడు. భర్తను కోల్పోయింది. ఉన్న ఒకానొక కుమారుడు కూడా చనిపోయి శవాన్ని బరియలకు తీసుకువెళ్తున్నప్పుడు యేసయ్య హృదయం తట్టుకోలేకపోయింది. ఆమె ఎవరో యేసయ్యకు తెలియదు. ఆమె ఏ మతస్థురాలు, ఏ కులస్థురాలు యేసయ్యకు తెలియదు. ఆమె ఎవరో యేసయ్యకు అవసరం లేదు. కానీ ఆమె ఏడుస్తుంది, అది మాత్రమే యేసయ్య చూశాడు. ఆమె బాధపడుతుంది, అది మాత్రమే యేసయ్య చూశాడు. నీవెవరు, ఏ మతస్థుడు, ఏ కులస్థుడు, ఎవరు, ఏది అడగలేదు. ఏడుస్తుంది. యేసయ్య హృదయం కనికరించింది. నా ప్రియ సహోదరి సహోదరుడా,
యేసయ్య వెళ్ళాడు, ఆ పాడిని ముట్టాడు. ముట్టి యేసయ్య చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? ఆ తల్లితో చెప్పాడు, ఆ విధవరాలైన తల్లితో చెప్పాడు, అమ్మా అమ్మా ఏడవద్దమ్మా, ఏడవద్దమ్మా. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యలో ఉన్న ప్రేమను చూడండి. ఆమె ఎవరో తెలియదు, ఆమెకు యేసయ్యకు ఏ సంబంధం లేదు. కానీ ఆమె ఏడుస్తుంటే ఏడుపు చూడలేకపోయాడు. ఆమె ఏడుస్తుంటే గుండె బద్దలైపోయింది. కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన యేసు ఆమె దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అమ్మా ఏడవద్దు, ఏడవద్దమ్మా, ఏడవద్దు. కుమారుని కోల్పోయావని ఏడుస్తున్నావు, అదే కుమారుడిని ఇప్పుడు నేను బ్రతికించబోతున్నాను. చప్పటి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. పాడిని ముట్టిన యేసు ఆ అబ్బాయిని తిరిగి లేపాడు. మరణించిన యవ్వనస్తుని తిరిగి లేపాడు. వెంటనే సంతోషం, గ్రామమే సంతోషం, గ్రామమే దుఃఖంతో ఉన్న ఆ గ్రామాన్ని, ఆ తల్లి యొక్క కన్నీటిని చూసిన యేసయ్య, ఆ తల్లి యొక్క హృదయ దుఃఖాన్ని చూసిన యేసయ్య తట్టుకోలేకపోయాడు. వెంటనే అద్భుతం చేశాడు. చనిపోయిన ప్రాణంలో కూడా యేసయ్య జీవాన్నిచ్చాడు. చప్పట్లు కూడా దేవుని మహిమ పరుస్తామా? హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నువ్వు ఎవరై ఉండవచ్చు, నాకు అవసరం లేదు. నీకు ఒక హిందువా, క్రైస్తవుడా, మరి ఏ మతస్థుడు, ఏ కులస్థుడు, ఎవరివైనా పర్వాలేదు. యేసయ్య దృష్టిలో నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన సహించుకోలేడు. యేసయ్య చూపులో నీవు కన్నీరు పెడుతుంటే ఆయన తట్టుకోలేడు. యేసయ్య చూపులో నీవు వేదన పడుతుంటే ఆయన తట్టుకోలేడు. నువ్వు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడే నీ కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, నీ హృదయం బద్దలైపోయి నీళ్లు ఏడుస్తున్నావు. నా పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది బ్రదర్. అందరినీ కోల్పోయి అనాథగా ఉన్నాడు బ్రదర్. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు బ్రదర్. ఏడుస్తున్న నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, భయపడకు, ఏడవద్దు. ఈ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు నా యేసు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు నా యేసు. ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా నీ దుఃఖం సంతోషంగా మార్చబడబోతుంది. కోల్పోయిన నీ జీవితాన్ని తిరిగి ఇవ్వబోతూ ఉన్నాడు. కోల్పోయిన ఆశీర్వాదాన్ని నీకు తిరిగి ఇవ్వబోతూ ఉన్నాడు. ఏ సహోదరుడా, భయపడకు. మరి ఒక రోజు ఏం జరిగిందో తెలుసా? యేసుక్రీస్తు పరిచర్యలో ఉన్నప్పుడు లాజర్ అనే వ్యక్తి అనారోగ్యంతో చాలా బాధపడుతూ మరణానికి దగ్గరై ఉన్నాడని చెప్పి సందేశాన్ని మార్తా మరియా అనే సహోదరి ఇద్దరు ఆ యొక్క సందేశాన్ని యేసయ్యకు తెలియపరిచారు. యేసయ్య వెళ్ళడానికి 4 రోజులు ఆలస్యమైంది. వీరేమో కబురు చేశారు, కానీ యేసయ్య వెళ్ళడానికి 4 రోజులు ఆలస్యమైంది. 4 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే ఆ లాజరు చనిపోయాడు. చనిపోయి 4 రోజులు అయిపోయింది. బరియల్ కార్యక్రమం అంతా అయిపోయింది. శవాన్ని పాతి పెట్టేశారు. అంతా అయిపోయింది. బరియల్ కార్యక్రమం అంతా అయిపోయింది. యేసు ప్రభు ఆ సమయంలో వచ్చాడు. తర్వాత మార్త అంటుంది, అయ్యా నువ్వు ఉన్నట్లయితే అద్భుతం జరుగుండేది. యేసయ్యా, నిన్ను ప్రేమించే వ్యక్తి కదా లాజరు. నా లాజరు నిన్ను ప్రేమించే వ్యక్తి కదయ్యా. ఆ వ్యక్తి చనిపోయాడయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉంది. వెంటనే యేసయ్య అన్నాడు, లాజర్ని ఎక్కడ ఉంచారో తీసుకువెళ్ళండి అన్నాడు. వెంటనే అక్కడున్న యూద ప్రజలందరూ కలిసి ఆ బరియల్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఉన్న లాజరు యొక్క సమాధి దగ్గరికి తీసుకువెళ్ళారు. అక్కడ తీసుకువెళ్ళిన వెంటనే అక్కడున్న ప్రజలందరూ ఏడుస్తున్నారు, లాజరు చనిపోయాడని దుఃఖంతో. ఈ విషయం యేసు ప్రభు అక్కడికి వచ్చాడనే విషయం మరియాకు తెలియచబడింది. వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. యేసయ్య కాళ్ళ దగ్గర ఏడుస్తుంది, యేసయ్యా, 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 లాజరు ఇక లేడు. లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది. నిన్ను ప్రేమించిన లాజరు ఇక లేడు. లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది. ఏడుస్తుంది. మరియా కన్నీరు విడిచి ఏడుస్తూ ఉన్న సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న అందరూ యూదులు ఏడ్చారు. మరియా కన్నీరు చూసి తట్టుకోలేకపోయాడు యేసయ్య. వాక్యంతటిగా చెప్పబడుతుంది, యేసయ్య కూడా ఏడ్చాడు. యేసయ్య కళ్ళలో నుండి కన్నీళ్లు విడవబడ్డాయి. యేసయ్య ఆత్మలో కురింగిన వాడై, భారం నిండిన వాడై
కన్నీరు, ఏడవడం ప్రారంభించాడు. వెంటనే పరలోకమందున్న మా తండ్రి అయిన దేవుడు, నా కుమారుడైన యేసు కూడా ఏడుస్తున్నాడే, ఇక పైన ఆ లాజరు సమాధిలో ఉండడానికి వీల్లేదు, సమాధిలో ఉండడానికి వీల్లేదు. వెంటనే యేసయ్య చెప్పాడు, రాయిని తీయండి, రాయిని తీయండి. అక్కడున్న వాళ్ళంతా అంటున్నారు, అయ్యా లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయిందయ్యా, శవం గబ్బు కొడుతుందయ్యా అని. యేసు చెబుతున్నాడు, ఎవరిని చూడబోతున్నావు నువ్వు? ఎవరిని చూడబోతున్నావు నువ్వు? కుళ్ళిపోయిన శరీరమైన లాజరును చూడబోతున్నావా? మీ పక్కనే ఉన్న సజీవుడైన యేసును చూడబోతున్నావా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను ఈరోజు చూడబోతున్నావు. నీవు నమ్మిన ఎడల దేవుని ఆశ్చర్య కార్యాలను చూడబోతున్నావు. ఈ రోజు నువ్వు విశ్వాసం వచ్చిన ఎడల దేవుని యొక్క శక్తిని నువ్వు చూడబోతున్నావు. రాయిని తీయండి, రాయిని తీయండి. రాయిని తీశారు. లాజరు యొక్క శవం, కుళ్ళిపోయిన శరీరం, బంధింపబడిన శరీరం. ఆ శవాన్ని చూసిన దేవుడు అన్నాడు, లాజరు బయటికి రా. ఒక్క మాట చనిపోయి 4 రోజులై కప్పు కొట్టిన ఆ శరీరంలో ప్రవేశించింది. దేవుని శక్తి అతన్ని బ్రతికించి బయటికి తీసుకుని వచ్చింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచండి. హల్లెలూయా. అదే దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు. అదే యేసు నీకు అద్భుతం చేయబోతున్నాడు. మరి ఆ కాళ్ళ దగ్గర ఏడుస్తున్నప్పుడు, ఆ కాళ్ళ దగ్గర ఏడ్చినప్పుడు, ఆ కళ్ళలో నీళ్లు యేసయ్య పాదాల్లో పడుతున్నప్పుడు, ఆ యేసయ్య హృదయం బద్దలైపోయింది. ఆయన కూడా ఏడ్చాడు. యేసు క్రీస్తు యొక్క కన్నీటికి విలువ ఉంది. యేసు క్రీస్తు వేదన పడ్డాడంటే దాంట్లో శక్తి ఉంది. వెంటనే అద్భుతం, మరణించిన శరీరాన్ని బయటికి తీసుకుని వచ్చాడు. నీ జీవితంలో కూడా అదే అద్భుతం జరగబోతోంది. నీ జీవితంలో అనేక కార్యాలు కోల్పోయావు. వ్యవసాయంలో పంటని కోల్పోయావు, వ్యాపారాన్ని కోల్పోయావు, ఉద్యోగాన్ని కోల్పోయావు. ఏదో ఒక పరిస్థితుల్లో కన్నీరు విడుస్తూ ఉన్నావు. అందరూ నన్ను చేయవిడి చేశారే, నేను కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి దుఃఖిస్తూ ఉన్నావు. నీకొక శుభవార్త చెబుతూ ఉన్నా, నీ దుఃఖం సంతోషంగా మార్చబడబోతుంది. ప్రభాది చేయబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ క్షణంలో నా దేవుని హస్తం నేను తాకబోతుంది. ఒక్క నిమిషం తలలో వచ్చి ప్రార్థన చేయబోతున్నా. నా ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు ఏడిస్తే ఆయన తట్టుకోలేడయ్యా. నీవు బాధపడితే ఆయన తట్టుకోలేడయ్యా. నీవు కన్నీరు విడిస్తే ఆయన తట్టుకోలేడయ్యా. ఈరోజు ఆయన దగ్గర ఏడ్చి, యేసయ్యా నా వ్యాధి నుంచి నాకు ఒక విడుదల, నా సమస్య నుంచి ఒక విడుదల కావాలని చెప్పి అడుగు. అన్నావలే కన్నీరు విడువు. నీ అవమానాన్ని తొలగించే దేవుడు యేసు. నీ బద్ధకాల నుంచి విడుదల చేసే దేవుడు యేసు. యేసయ్య నీ కన్నీరు చూసే దేవుడు, యేసయ్య నీ కన్నీరు తుడిచే దేవుడు. ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతుంది. యేసు నామములో పరిశుద్ధ తండ్రి, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి వారి జీవితంలో ఉన్న అవమానాలు యేసు నామములో తొలగించబడునుగాక. ఒకవేళ పిల్లలు లేని పరిస్థితుల్లో ఎంతో మంది కార్యక్రమాన్ని చూస్తూ ఉండవచ్చు. ప్రతి ఒక్కరి యొక్క గర్భఫలములో దేవుని యొక్క హస్తం తాకి ముట్టి అద్భుతం జరిపించునుగాక. ప్రతి విధమైన వ్యాధి బంధకాల నుంచి నా ప్రజలు యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి ఒక్కరి యొక్క దుఃఖం సంతోషంగా మార్చండి, ఆదరించండి. ప్రతి వారి జీవితాన్ని మార్చండి. యేసు క్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. ప్రభు ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. మీరు పొందిన ఆశీర్వాదాలు మాతో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.